వచ్చి అడ్డుకోకపోతే సంపేసి ఉండాలి. చెప్పాలంటే ప్రాణం పోయేది. బతికి మాట కూడా వదలలేదన్న. కొల్లు బాగా కొల్లు బాగున్నాడు మాట్లాడేదన్నాడు. లాగేసుకున్నాడు. కొల్లుబాబు పైసలు నా దగ్గర మాత్రం ఆ ఫోన్ ఇవ్వనందుకే చికెన్ కొట్టేసారు. బట్ మనం చెప్పి అప్పుడు మీరు మాట్లాడదు కానీ ఎందుకంటే ఇక్కడ వద్దు బట్టలు కూడా చెప్పి కొట్టారులే. సరే సరే ఆవేశపడదు ఆవేశపడదు. ప్రసాద్ రాజు కూడా ఆడికి ఉందిలే. ప్రసాద్ రాజు చెప్పాలంటే అత్యాసం జరిగింది. చెప్పాలంటే అక్కడ చంపేలా చూశారు. ఇందులో యథార్థంగా ఆలోచించి నా సూర్యుడు ఆలోచించగా చంపేశారు. కంప్లైంట్ ఇచ్చారు. ఇలా పోలీసులు లేదని చెప్పండి. అయితే రాజు నాకే నేను చూసి కొడుతుండొచ్చు. నాకు రాజు అలా ఇప్పుడు ఆ పేరు కొడుతుంది. నాకు తెలిసి నా పేరు కురెళ్ళ కిషోర్. నేను గత 18 ఏళ్ళుగా పాత్రికేయుడిగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం న్యూస్ రేట్ దినపత్రిక కైగ్లూరు కేంద్రంగా నడుపుతూ ఎడిటర్గా వ్యవహరిస్తున్నాను. ఈ క్రమంలో ఈరోజు 27వ తారీఖున గురువారం ఉదయం 7:58 సమయంలో భుజనపట్నంలో ఎంపీటీసీ గారింటికాడ ఘర్షణ జరుగుతుంది అని నాకు సమాచారం వచ్చింది. ఈ సమాచారం మేరకు నేను హుటాహుటిన బయలుదేరి 10 నిమిషాలు పావు గంటలో భుజనపట్నం వెళ్ళాను. నేను వెళ్లే సమయానికి భుజనపట్నం ఎంపీటీసీ గారిని కొంతమంది నాయకులు బలవంతంగా కారులో ఎక్కిస్తూ చూసి దాన్ని నా కెమెరాలో రికార్డ్ చేస్తున్నాను. రికార్డ్ చేస్తా ఉండగా ఆ ఎక్కించే టైంలో ఏమైందంటే ఆయనకి అక్కడ సంథింగ్ బీపీ రేజ్ అయ్యి సమస్యలు పడిపోవడం ఏదో జరిగింది. జరిగిన తర్వాత మళ్ళీ వీళ్ళందరూ కొంచెం కేకలు వేసుకొని వాళ్ళ కేకలు కొంచెం ఘర్షణ పడి ఆయన దింపి ఇంట్లో తీసుకెళ్తుంటే ఎంపీటీసీ గారి భార్య అయ్యో నాకు ఇదేం కర్మ అని తల కొట్టుకొని ఏడుస్తూ ఉంది. ఆవిడ యొక్క రోదనని నేను రికార్డ్ చేస్తా ఉండగా ఈ యొక్క కొంతమంది నాయకులు కొల్లి బావి ఆ కైకిలూరులో ఉంటాడు, ఒక జనసేన తిరుగుతాడు, ఒక కుర్రోడు జేపీ ఆ పేరు నాకు అతను పెద్దగా తెలియదు. అతను లంచా కూడా కానీ నా కులం పేరు చెప్పుకోలేకపోతున్నాను అన్నమాట. చెప్తే మళ్ళీ నాకు కొంచెం అవమానకరంగా ఉండటం వల్ల చెప్పలేకపోతున్నాను. వాళ్ళు నా కూడా డైరెక్ట్ గా తిట్టారు. తిట్టడమే ఆలస్యం ఈ చెంప మీద పట్టుకొని కొట్టేసి నా యొక్క డొక్కల్లో వెనక నుంచి వీళ్ళిద్దరు కొట్టేసరికి అక్కడ ఉన్న మిగతా నాయకులందరూ 30 మంది కూడా ముగుమ్మడిగా రోడ్డు మీద పడేసి ఈడ్చుకుంటూ వెళ్ళిపోయి లాక్కెళ్ళిపోయి కొట్టేసి నా ఫోన్ ని ఇవ్వట్లేదని బలవంతంగా నా చెయ్యి తిప్పేసి నా ఫోన్ లాగేసుకున్నారు. వాళ్ళందరూ కూడా అంటే పార్టీలు అనేది టీడీపీ జనసేన అందరూ మిగతా వాళ్ళు ఉంటారు. అంటే పర్టికులర్ గా 30 మంది నాయకులు
పేరు అక్కడ ఈ బాబీ జేపీతో పాటు తిరుమతి త్రినాథరాజు, వాసురాజు, ప్రసాదరాజు వీళ్ళందరూ కూడా అందరూ నా మీద చేసుకున్నారు. ఆఖరికి పోలీసులు వచ్చి రూరల్ పోలీసులు వచ్చి అడ్డుపడినా కూడా వాళ్ళు ఆగలేని పరిస్థితి. పోలీసు వచ్చి అడ్డుపడినా కూడా నన్ను విచక్షణ రహితంగా పట్టుకొని పిడుగులతో కుమ్మేశారు. పట్టుకొని ఎక్కడ దొరికితే అక్కడ నా ఒంటి నిండా దెబ్బలే. కాస్త వయసులో ఉన్నాను కాబట్టి తట్టుకున్నాగా, లేకపోతే ఇంక చచ్చిపోయేవాడిని. ఇంకొక 2-3 నిమిషాలు కొట్టి చచ్చిపోయేవాడిని. అప్పుడు ఆ టైంలో ఒకళ్ళిద్దరు పెద్దలు ఎవరో వచ్చారు. ప్లస్ అక్కడ టీడీపీలో తిరుగుతాడు శ్రీకాంత్ అన్న కుర్రోడు, సూరి, ఇంకొకరు మేజర్ అనే కుర్రాళ్ళు వచ్చి ఏంట్రా అన్నట్ట కొట్టేస్తారంటే మా వాడిని అని చెప్పేసి నా దళిత కుల చంద్రులు వచ్చి ఎదురు తిరిగిన తర్వాత వాళ్ళు ఆగారు. వాళ్ళు ఆగి పోలీసులు వాళ్ళు సముదాయించారు. అయినా సరే రాకుండా గొడవ చేస్తున్నారని నేను అక్కడి నుంచి ఈ మేజర్ వీళ్ళు సహాయంతో నేను కైకలూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేసాను. నాకు చాలా తీవ్రమైనటువంటి గాయాలు చేశారు. నేను ఎక్కడా కూడా చిన్న పొరపాటు కూడా చేయలేదు. నా విధి నిర్వహణలో భాగంగా అక్కడ జరుగుతున్నటువంటి ఘర్షణని కవరేజ్ చేయడానికి వెళ్ళా. నేను వెళ్ళి కూడా 2 నిమిషాలు కూడా కాలేదు, పూర్తి కాలే. ఎందుకు కూడా చాలా కక్షపూరితంగా, విచక్షణ రహితంగా, ముగుమ్మడిగా దాడి చేశారు. వాళ్ళందరూ ఎంత డొల్లిన సరే నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను సహించను. ఇది నా మీద దాడి కాదు, ఒక పత్రికా స్వేచ్ఛ మీద దాడి, ఒక దళితుడి మీద దాడి, ఒక పేదవాడి మీద దాడి. అలా బహిరంగంగా అంత మందిలో పోలీసు సమక్షంలో కొట్టడం అనేది క్షమించడానికి నేరం. ఇది నాకు షర్ట్ ఇది ఒక్కసారి చూడండి, నేను ఇప్పుడు షర్ట్ మార్చుకున్నాను. నన్ను ఇలా కొట్టేశారు, ఇలా నా బట్టలు చింపేసి ఇక్కడ కొట్టేసరికి నా నోటంటే బ్లడ్ పడిపోయింది. ఇష్టం వచ్చినప్పుడు ఇవన్నీ నాకు మొత్తం పళ్ళు కదిలిపోయి పెయిన్ వచ్చేస్తుంది. దయచేసి పోలీస్ అధికారులు, మీ పోలీస్ సమక్షంలో జరిగింది, రూరల్ పోలీస్ సమక్షంలో జరిగింది, మీరు వాస్తవంగా న్యాయం అక్కడ ఏం జరిగిందో అదే మీరు విచారణ చేసి మాకు న్యాయం చేయాలి. ఇలా చేస్తే మేము మీడియా వాళ్ళు పనిచేయలేవండి. ఇంత దారుణంగా కైకిల్లో ఇలాంటి సంఘటన ఇంతకుముందు ఎప్పుడు కూడా జరగదు. ఒకసారి ఇప్పుడు ఒక అధికారి సేనా సింగ్ గారిని కొట్టాడు, నాకు అది బాగా గుర్తు. అంటే అప్పుడు ఈనాడు విలేకరు గాయపరిచాడు. నా ప్రధాని నన్ను కొట్టిన ప్రతి వాళ్ళు ఒక్కరినే, ఎవరైతే ఈ నాయకులు ఉన్నారో నా మీద కొల్లిబాబి, జేపీ, ప్రసాద్ రాజు, త్రినాథరాజు వీళ్ళందరూ కూడా, అంటే నేను పర్టికులర్ గా అంతమంది కొడతా ఉంటే అందరూ నేను గుర్తుపట్టలేకపోతాను. ఇప్పుడు అందరూ చెప్పలేదు 30 మంది మీరు ఎంక్వైరీ చేసి నా మీద దాడి చేసే వాళ్ళందరినీ కూడా చట్ట ప్రకారం శిక్షించాలి. వాళ్ళ మీద ఎస్సీ అట్రాసిటీ పెట్టితో పాటు మా యొక్క పత్రికా ప్రతినిధుల అంశాన్ని పరిగణలో తీసుకొని మా పత్రికా స్వేచ్ఛ మీద దాడి జరిగింది కాబట్టి దాన్ని కూడా పరిగణలో తీసుకొని కఠినంగా శిక్షించాలని మనం కోరుకుంటున్నాను. నాకు వాళ్ళ నుంచి ప్రాణహాని ఉంది, ఈ కూటమి నాయకుల నుంచి ప్రాణహాని ఉంది. నాకు ప్రాణ రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా పోలీసులు తీసుకోవాలి. ఇలా మేము చిన్న విషయాలు కవరేజ్ చేత కూడా మనం కొట్టి చంపేస్తూ ఉంటే మేము ఇక మీడియా స్వేచ్ఛగా ఎక్కడ మేము పనిచేయగలుగుతాం? ఈ యొక్క కూటమి నాయకులు ఇప్పుడు నన్ను ఎవరైతే కొట్టారో వాళ్ళతో నా ప్రాణహాని ఉంది. అది ఉద్దేశపూర్వకంగా కొట్టినట్టు నాకు అనిపిస్తుంది. నన్ను ఉద్దేశపూర్వకంగా నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టినట్టు అంత కక్షపూర్తి కొట్టాల్సిన అవసరం లేదు అసలు. అక్కడ అసలు ఈ ఎంపీపీ చిన్నపాటి ఎలక్షన్ కి అంత దాడి చేసే అవసరం కూడా లేదు. నన్ను కొట్టిన అందరితో ఈ యొక్క కొల్లిబాబి, జేపీ, అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు అందరితో నా ప్రాణహాని ఉంది. వాళ్ళందరి నుంచి నా ప్రాణహాని ఉంది. కాపాడాలి, రక్షించాలని చెప్పేసి నేను ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను. గౌరవ ఎస్పీ గారికి, పోలీస్ అధికారులు కూడా విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా మా యొక్క జర్నలిస్ట్ స్పందించిన మా జర్నలిస్టు రాష్ట్ర స్థాయి నాయకులు కూడా దీని మీద నా పత్రికా స్వేచ్ఛని పరిరక్షించే విధంగా ఈ యొక్క చర్యలను ముందుకు తీసుకువెళ్ళి, న్యాయపరమైన చర్యలు ముందుకు తీసుకెళ్ళి నాకు న్యాయం చేయాలని చెప్పేసి విన్నవించుకుంటున్నాను. దాడికి పాల్పడిన వారందరినీ అందరికీ నమస్కారం. నేను సదర్ల సోమరాజు, ఏలూరు జిల్లా క్రిస్టియన్ సెల్ ప్రధాన కార్యదర్శి. ఈరోజు మా గ్రామంలో జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, ఇది వైస్ ఎంపీపీ ఎన్నిక నిమిత్తం మాకు కామినేని శ్రీనివాస్ గారు మా గ్రామానికే అన్ని రకాలుగా సాయం చేసి నియోజకవర్గంలో ఎవరికి ఇవ్వనటువంటి సదుపాయాలు మాకు సమకూర్చారు. ఎక్కువ నిధులు ఇచ్చారు మాకు. దాని నిమిత్తంగా మేము మా ఎంపీటీసీ గారిని
మీరు వేరే రకంగా ఏ గ్రామం భుజోలపట్నం అండి, మీరు న్యూట్రల్గా ఉండండి. మీరు కనుక మీరు వైసీపీ నుంచి గెలిచారు, కానీ మీరు వేరే రకంగా వెళ్ళొద్దు, మీరు న్యూట్రల్గా ఉండండి. మీరు న్యూట్రల్గా ఉంటే మా నిధులన్నీ మాకు సక్రమంగా వస్తాయి అని మేము ఆయన బతిమలాడుకుంటున్నాం. వెళ్ళి బతిమలాడుకునే క్రమంలో కొంచెం అక్కడ జన సమీకరణ జరిగింది. అది మా గ్రామానికి సంబంధించిన విషయం. బయట నుంచి కొల్లి బాబీ గారు అనుచరులతోటి, పోలరాజీ గారు వాళ్ళ అనుచరులతోటి వచ్చి ఇంత దుర్మార్గం జరగటానికి కారకులు వాళ్ళిద్దరే. ఆయన డిఎన్ఆర్ గారు వచ్చారండి కారుకిచ్చుకెళ్తాక, వాళ్ళ ఎంపీటీసీ ఆయన, మా గ్రామ ఎంపీటీసీ, వైసీపీ ఎంపీటీసీ. ఆయన మనిషిని ఆయన ఎక్కించుకెళ్తాకు వచ్చారు. ధర్మంగా మాట్లాడాలి అని ఏం జరిగిందంటే అక్కడ మేము ఏదో బతిమలాడుకుంటున్నాం. డిఎన్ఆర్ గారికి నచ్చ చెప్పాం, సార్ అభివృద్ధి కోసం మేము ఆయన బతిమలాడుకుంటాం, ఆయన మేము రిక్వెస్ట్ చేస్తున్నాం తప్ప మేము బలవంతం చేస్తున్నాం అంటే ఆయన వెళ్ళిపోయారు. గిలోపీళ్ళు వచ్చి రౌడీజంగా ఆయన ఇలాగా ఇంట్లో నుంచి లాక్కొచ్చి కారు ఎక్కించుకెళ్తా ఉంటే వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఆవిడ గారు బాబోయ్ అని ఏడుతూ ఉంటే ఈయన కిషోర్ అన్న ఆయన ఇలా వీడియో తీస్తున్నాడు. వచ్చి వీడియో తీస్తూ ఉంటే ఎవరో వచ్చి వీడియో తీస్తున్నారంటే ఇంకొక ఆయన ఎర్రగా ఉన్నాడు, ఈయన వెనకాల వచ్చిన ఆయన ఫోన్ కార్డు లాక్కుండి బాబోయ్ నేను అది కాదు ఇది కాదు అంటే ఆయనకి ఏదో 2000 జేబులను తీసి పెట్టేసి ఆయన ఫోన్ ఇచ్చేసి ఆయన పంపించేశారు. ఈయన తీతానే ఉన్నాడు. తీతా ఉండేటప్పటికి ఈ రకంగా లాగేసి అసలు చాలా చాలా దుర్మార్గంగా ఫోన్ తీసుకుని డిలీట్ చేయమన్నారు ముందు. ఫోన్ తీసుకుని ఫోన్ డిలీట్ చేసి ఇచ్చేస్తారు అనుకున్నాం. ఈలోపు నాకు ఏదో ఫోన్ వస్తే నేను బయటకు వెళ్ళా. అసలు శ్రీకాంత్ అన్న వ్యక్తి కనపడతాడు పైగా, ఆయన చొక్కా చిరిగిపోయింది. ఏంటి శ్రీకాంత్ చొక్కా చింపివాడు ఎవడన్నాడు ఎక్కడ భుజలపట్నంలో నేను వెళ్ళేటప్పటికి కింద పడిపోయినాడండి. ఈయన రక్తం మడుగు, కెడ్యాలు పగిలిపోయినాయి, లెగలేని పరిస్థితి. నేను అందరినీ శ్రీకాంత్ అప్పటికి అందరినీ గంటి అసలు మా ఊరు మీరు రావాల్సిన పని ఏంటి, ఇక్కడ ఉన్నారంటే మేము మా కమ్యూనిటీకి పిలిపించామా, అతను మా కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి, అసలు మీకు తుక్కుగా అయిపోతారు మీరు అని వార్నింగ్ ఇస్తే పారిపోయారు. అది జరిగింది. ఒక విలేకరుగా ఆయన ఏదో వచ్చిన దాని గురించి అవసరమైతే తప్పు ఫోన్ తీసుకుని డిలీట్ చేసేయి, అది మానేసి ఈ రకంగా దాడి చేయటం అన్నది ఇవాళ ఆయన మీద దాడి జరిగింది. మాది పాపులేషన్ మాది అక్కడ ఎస్సీలది, ఇక్కడ ఎస్సీ గ్రామాల్లోనే వచ్చి మీరు రౌడీజం చేసి ఇలా కొట్టేస్తే కూటమిలో ఎంతవరకు సభాపతి అందరూ కలిసిమెలిసి ప్రయాణం చేయవలసిన దాన్ని కూటమికి పీటలు మీరు బారుతున్నారు, జాగ్రత్తగా ఉండండి. కులం పేరుతో కూడా దూషించారు. మాలనా కొడక నువ్వు వచ్చి ఇక్కడ నీ పెత్తనం ఏంటని ఆ బాబీ అన్నవాడు, కొల్లి బాబీ అన్నవాడు కులం పేరుతో తిట్టి ఫస్ట్ చేసుకున్నది ఆడే. అసలు 20 పైన 25 మంది 20 మంది ఉంటారండి. శ్రీకాంత్ వెళ్ళపోతే ఇతను ఈ పాటికి పోస్ట్ మార్టం జరిగింది. వాస్తవంగా భోగిరాలు శ్రీకాంత్ అన్న వ్యక్తి వెళ్ళి ఆయన అసలు ఎంతమంది దెబ్బలు తిన్నారో తెలవదు. ఇక నేను కొన్ని విషయాలు చెప్పకూడదు. ఎస్సీ గారికి కూడా దెబ్బలు తగిలినాయి అడ్డమొచ్చినందుకు. ఆయన చెప్పుకోలేని పరిస్థితి. కిషోర్పై దాడి చేసిన వ్యక్తులను జర్నలిస్టులపై దాడులు దాడి చేసిన వారిని వెంటనే జర్నలిస్టులపై దాడి చేసిన వారిని వెంటనే ఈరోజు
మార్చి 27వ తేదీ గురువారం ఈ రోజున మా కైకలూరు వైస్ ఎంపీపీ ఎన్నిక జరుగుతోంది. వైస్ ఎంపీపీ ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో మరి అటు కూటమి నాయకులు కానివ్వండి, ఇటు వైసీపీ నాయకులు కానివ్వండి, ఎవరి శిబిరాలు వారు ఏర్పాటు చేసుకుని ఎవరి బలాన్ని వారు ప్రదర్శించే ప్రయత్నంలో మరి ఎంపీటీసీ సభ్యులను వాళ్ళు మరి కూడగట్టుకుని వాళ్ళ బల ప్రదర్శన చేసుకోవడానికి, వాళ్ళ మద్దతును పెంచుకోవడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఈరోజు ఉదయం సుమారు 8:30కి భుజబలపట్నం ఎంపీటీసీ సభ్యుడు వైసీపీకి చెందిన ఆయన వారు ఆ ఎంపీటీసీ సభ్యుడిని మరి కూటమి నాయకులు మరి అక్కడే నిర్బంధించడానికి లేదా వారికి మద్దతుగా తీసుకువెళ్ళటానికి ప్రయత్నం చేసినప్పుడు అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి మా జర్నలిస్టు మరి న్యూస్ రైట్ ఎడిటర్ కురెళ్ళ కిషోరు మరి అక్కడ న్యూస్ కవరేజ్ చేస్తున్నారు. అక్కడ జరుగుతున్నటువంటి తంతుని అంటే ఆ ఎంపీటీసీ సభ్యుడిని కొంతమంది నాయకులు కూటమి నాయకులు బలవంతంగా కారు ఎక్కించుకుని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా అది కవరేజ్ చేస్తున్నటువంటి మా కురెళ్ళ కిషోర్ అనే న్యూస్ రైట్ ఎడిటర్ పైన అక్కడ ఉన్నటువంటి మరి కొంతమంది నాయకులు కూటమి నాయకులు మరి విచక్షణారహితంగా దాడి చేసి సెల్ ఫోన్ లాక్కుని మరి దాడి చేసి విచక్షణారహితంగా కొట్టారు. ఇది చాలా అమానుషం, అప్రజాస్వామికం కూడా. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటు ప్రతి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి పనిని ప్రజాస్వామ్యబద్ధంగా చేయాలన్న సంకల్పంతో చేస్తున్న తరుణంలో మరి ఇవాళ అప్రజాస్వామికంగా ఒక జర్నలిస్టుపై ఈ రకమైనటువంటి దాడి చేసి అతన్ని ఒంటి మీద కనిపించినటువంటి దెబ్బలు అంటే కొల్లబొడి చేశారు. అంత తీవ్రంగా గాయపరిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఎవరైతే దాడి చేశారో వారిని తక్షణమే చట్టరీత్యా చర్యలు తీసుకోమని కేసు నమోదు చేసి వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోమని మేము ఏపీడబ్ల్యూజే అనుబంధంగా ఉన్న కైకలూరు నియోజకవర్గ ప్రెస్ క్లబ్ డిమాండ్ చేస్తోంది. ఈ రోజున అనుకోకుండా న్యూస్ కవరేజ్కి వచ్చినటువంటి ఏపీడబ్ల్యూజే మా రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దలు మాణిక్యరావు కూడా ఈ సందర్భంలో ఇక్కడ ఉండటం, మరి ఈ దెబ్బలు తిన్నటువంటి బాధితుడిని పరామర్శించటం ఆసుపత్రిలో మరి అతని కండిషన్ చూసి మరి చెల్లించి వారు కూడా దీనిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మరి అవసరమైతే దీన్ని రేపు ఉదయమే మరి జిల్లా ఎస్పీ గారి నోటీస్కి తీసుకెళ్లి బాధ్యుల మీద చర్యలు తీసుకోమని చెప్తున్నారు. ఈ సందర్భంగా వారిని కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛను హరించేలా ఎవరు కీలకంగా వ్యవహరించినా అలాంటి వారి పట్ల చట్టాలు కఠినంగా వ్యవహరించడానికి దేశవ్యాప్తంగా ఎన్నో చట్టాలు ఉన్నాయి. మరి వీళ్ళ దురదృష్టవశాత్తు మరి ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి కృష్ణా జిల్లా విభజన జిల్లా ఏలూరు జిల్లా పరిధిలో ఉన్న కైకలూరులో ఈరోజు కైకలూరు వైస్ ఎంపీపీ ఎన్నిక జరుగుతుంది. రాజకీయ పార్టీలు వాళ్ళ బలాబలాలు వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు అనేది వాళ్ళ లెవెల్లోనే జరగాలి. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడైతే డెమోక్రసీని కాపాడటానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క కార్యక్రమాలు నిర్వర్తించుకున్న టైంలో విధి నిర్వహణలో భాగంగా మన కైకలూరుకు చెందిన మిత్రుడు కురెళ్ళ కిషోర్ జర్నలిస్ట్ కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు అతని సెలలాక్కుని చాలా విచక్షణ ఇప్పుడు హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కైకలూరు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న కురెళ్ళ కిషోర్ జర్నలిస్ట్ని పరామర్శించాం. అతను చూస్తే వేళ ఒక విధంగా అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే ఆ కుటుంబ సభ్యులు చేసిన అదృష్టం అనుకోలే వేళ మరి అతని నొప్పులు అతని బాధల తల మీద దగ్గరించి అరికాల వరకు ఆ యొక్క దెబ్బలు చూస్తే బతికి భయపడ్డా అనుకోవాలి తప్ప లేదంటే ఇంకొక 5 నిమిషాలు తేడా వస్తే అక్కడ ఆ అబ్బాయి పరిస్థితి ఎలా ఉందో తెలిసేది కాదు. మరి ఈ ఘటనకి బాధ్యులు ఎవరైతే ఉన్నారో చాలామంది పేర్లు చెప్పారు. అక్కడ పార్టీలతో సంబంధం లేదు. ఏ పార్టీ అయినా సరే ప్రజాస్వామ్యంలో మీడియాకు స్వేచ్ఛ ఉంది. భారత రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 19ని ప్రతి ఒక్కరు పాటించాలి. హక్కుల్ని భంగపరిచే రైటు ఎవరికీ లేదు. ఒక జర్నలిస్టుగా కిషోర్ అనే వ్యక్తి అక్కడికి వెళ్ళి తన విధి నిర్వహణలో బాధ్యతగా పనిచేస్తున్నప్పుడు అతను సెలవులాక్కోవడమే కాదు, సరే సెలవులు తీసుకున్న తర్వాత వెంటనే సెలవు ఇచ్చే ప్రయత్నం చేయాలా, అది కూడా లేకుండా మూకుమ్మడిగా దాడి చేయడం అంటే ఈ దాడి చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో
వెంటనే పోలీస్ ఉన్నతాధికారులు కైకలూరు రూరల్ సిఐ రవికుమార్ గారు వెంటనే కేసు రిజిస్టర్ చేయండి. మీ తాలూకు ఎస్ఐ కూడా అదే టైంలో కైకలూరు పరిధిలోని భుజలపట్నం ఒక ఎంపీటీసీ ఇంటి దగ్గర అదే టైంలో ఈ ఎవరైతే కుర్రెల కిషోర్ని జర్నలిస్ట్ని కొడుతున్నారో ఆ ఘటన దగ్గర కూడా ఎస్ఐ కూడా ఉన్నారని చెప్పి ఎస్ఐ కూడా గాయాలయ్యి అంటున్నారు. మరి ఇమీడియట్లీగా బేషరత్తుగా కైకలూరు రూరల్ సిఐ ఇమీడియట్లీగా కేసు నమోదు చేయాలి. అదేవిధంగా యూనియన్ పరంగా కూడా జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి కూడా రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్ళి అన్ని విధాలు ప్రయత్నం చేస్తాం. మా మిత్రుడు మరి కైకలూరు సంబంధించిన జర్నలిస్టులు అందరూ అదేవిధంగా మా ఏపీడబ్ల్యూ రాష్ట్ర కోశాధికారి సీనియర్ జర్నలిస్టు పెద్దలు శ్రీనివాస్ గారు వారి నాయకత్వంలో ఇవాళ జర్నలిస్టులు అందరూ కూడా ఇవాళ అందరం కలిసి ఆ యొక్క ఎవరైతే దెబ్బలు తిన్నారో ఆ జర్నలిస్టుని పరామర్శించాం. ఈ ఘటనని తీవ్రంగా ఏపీడబ్ల్యూ ఖండిస్తుంది. ఇట్లాంటి పద్ధతి సరైనది కాదు. కైకలూరుకి ఒక రాజకీయపరమైన చరిత్ర ఉంది. జర్నలిస్టులకి రాజకీయ పరంగా ఒక మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. కానీ ఇటీవల కాలంలో కొంతమంది కూటమిలో కొంతమంది నాయకులు అనేక రకాలుగా ఆవేశాలు పడుతూ గత చరిత్రను మర్చిపోయారు, ఎక్కడి నుంచి వచ్చారో మర్చిపోయారు. ఇవాళ రాజకీయ పరంగా వచ్చేసి ఏదో పదవిలో ఉన్నామని అధికారంలో ఉన్నామని చెప్పి ఏదో వెచ్చలవిడిగా ప్రవర్తిస్తారంటే చట్టాల దగ్గర ఎవరైనా తల దించాల్సిందే. జర్నలిస్టులు ఆ యొక్క బలం జర్నలిస్టులకు ఉంది. ఖచ్చితంగా జర్నలిస్టుపై దాడి చేసిన ఎవరైతే కైకలూరులో చేశారో ఆ వ్యక్తుల పేర్లు చాలామంది పేర్లు జర్నలిస్ట్ కిషోర్ చెప్పాడు. ఆ పేర్లు కూడా కోట్ చేసి రేపు ఎస్పీ గారిని ఐజీ గారిని కూడా కలిసి వారికి రికమెండేషన్ ఇస్తాము. అవసరమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ పోలవరంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ మా జర్నలిస్ట్ మిత్రులు కూడా పోలవరంలో ఉన్నారు. అవసరమైతే సీఎం వాళ్ళు 3:30 దాకా పోలవరంలో ఉంటారు. మరి ఆయన కూడా అవసరమైతే రికమెండేషన్ అక్కడ రాష్ట్ర నాయకత్వం మా జర్నలిస్టులను వాళ్ళతో కూడా పోలవరం కూడా సీఎంకి ఇస్తాం. లేదంటే రేపు కాదు ఎల్లుండి కాకపోయినా రాష్ట్ర ప్రెసిడెంట్ గారిని మా యూనియన్ జనరల్ సెక్రటరీ ఎవరైతే వీళ్ళందరూ కూడా వెళ్ళి ముఖ్యమంత్రి గారిని లోకేష్ గారిని అదేవిధంగా జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా ఏలూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి జనసేన పార్టీకి సంబంధించిన మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కలిసి సమాచార శాఖ మంత్రి పార్థసారథి గారు మన జిల్లా సంబంధించిన వ్యక్తే వీళ్ళందరూ కూడా కలిసి వినతిపత్రం ఇచ్చి ఎవరైతే ఈ కైకలూరులో కొల్ల కిషోర్ పైన దాడి చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎంతటి వారైనా సరే ఖచ్చితంగా ఇప్పటికైనా తప్పు తెలుసుకుని సెల్ వెనక్కివ్వడమే కాదు బేషరతుగా క్షమాపణ చెప్పి బహిరంగ క్షమాపణ జర్నలిస్టులందరూ కైకలూరు జర్నలిస్టులందరి సమక్షంలో బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేదంటే దీని మీద చాలా తీవ్రమైన రాష్ట్రాలు ఉద్యమం చేస్తాం. ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తాం, సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకెళ్తాం. ఈ విషయంలో పార్టీలతో సంబంధం లేదు. అది జనసేన లేదా అది బీజేపీనా లేదా టీడీపీ అని కాదు, కూటమి నాయకులు ఎవరో మరి జర్నలిస్ట్ ఎవరైతే దెబ్బలు తిన్నాడో జర్నలిస్ట్ పేర్లు చెప్పారు ఆ పేర్లు గల వ్యక్తుల మీద కేసు రిజిస్టర్ చేసి రేపు ఎస్పీ గారిని కలిసి వినతిపత్రం ఇస్తాం. రాష్ట్రాల ఉద్యమాన్ని చేపట్టేలా మేము ఇప్పటికే మా రాష్ట్ర నాయకులతో కూడా మాట్లాడతాం. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి పరిస్థితులు కైకలూరు పట్టణంలో మరొకసారి జరిగితే రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులను కూడా కైకలూరుని ముట్టడిస్తారు. చలో కైకలూరు కార్యక్రమాన్ని కూడా త్వరలో చేపడతాం. ఎవరైతే బాధితులను ఎవరైతే దాడి చేశారో ఆ వ్యక్తులు ఇమీడియట్గా ఇప్పటికైనా స్పందించి బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేకపోతే మాత్రం చట్టపరంగా అబ్బాయి అతను ఒక ఎస్సీ జర్నలిస్ట్, అతను ఒక ప్రొఫెషనల్ జర్నలిస్ట్గా ఉన్నాడు. అదేవిధంగా దళిత సంబంధించిన అతను కులం పేరుతో కూడా దూషించారని చెప్పి మరి అబ్బాయి చాలా మంది జర్నలిస్టుల సమక్షంలో చెప్పాడు. ఖచ్చితంగా ఆ యొక్క కేసులు కూడా ఇమీడియట్గా కేసులు కూడా రిజిస్టర్ చేసి ఆ సెక్షన్ ప్రకారం కూడా ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద కేసులు కట్టాలని చర్యలు తీసుకోవాలని చెప్పి ఏపీడబ్ల్యూజే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఏలూరు జిల్లా తరఫున కూడా డిమాండ్ చేస్తాం. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు. కె హర్ష సాయి ప్రణవ్ 720 మార్కులకు గాను 705 మార్కులు. కె లక్ష్మీ సాయి లాలస 720 మార్కులకు గాను 610 మార్కులు. బి షణ్ముఖి 720 మార్కులకు గాను 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు.